ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. రోజు రోజుకు కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. వలసలతో కారు పార్టీపై కారు మబ్బులు కమ్మేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించడం లేదు. కేసీఆర్ కనిపించని లోటును భర్తీ చేయడానికి కేటీఆర్ సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కారుతో లింకున్న వివాదాల్లో కేటీఆర్ కూరుకుపోవడం గులాబీ పార్టీల్లో కల్లోలం రేపుతోంది. ఇంతకీ బీఆర్ఎస్ శ్రేణులను అంతలా కల్లోలపరుస్తున్న కారు మబ్బులేంటో మీరే చూడండి. వరుసగా 2 సార్లు ఎన్నికల్లో గెలిచి తెలంగాణను పాలించిన గులాబీ పార్టీకి 2023 ఎన్నికలు అచ్చిరాలేదు. పేరు మార్చుకుని బీఆర్ఎస్గా పోటీ చేసిన గులాబీ సైన్యానికి కారు గుర్తు కలిసి రాకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కుంగిపోతున్న పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు మరింత కల్లోలం రేపాయి. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్కి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి కోలుకోలేని షాక్ ఇచ్చారు. వరుస షాక్లతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. దాంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించాల్సి వస్తుంది. ఆ క్రమంలో కేటీఆర్కు కారు గండం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లో ప్రారంభమైన ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటున్నట్టు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ ప్రారంభమైంది. మొత్తం 200 కోట్ల ఖర్చుతో దీనిని నిర్వహించారు. ఈ ఫార్ములా ఈ రేసుతో ప్రమోటర్స్ బాగా నష్టపోవడంతో స్పాన్సర్స్గా ఎవరూ ముందుకు రాలేదు. అయితే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ 4 రేసింగ్ సెషన్లను హైదరాబాద్లోనే జరపాలని డీల్ కుదుర్చుకున్నారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ రావడం, స్పాన్సర్స్గా ఎవరూ ముందుకు రాకపోవడంతో నోడల్ ఏజెన్సీనే స్పాన్సర్గా కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే సీఎస్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అక్టోబర్ 5న 23 కోట్లు చెల్లించారు. ఆ తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకో 23 కోట్లు ఇచ్చారు. దానికి 9 కోట్ల ట్యాక్స్తో మొత్తం ఫోన్ కాల్లోనే 55 కోట్ల సొమ్మును ఎఫ్ఈఓకి చెల్లించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కారు రేసుల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపుపై రేవంత్ రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించింది. 55 కోట్లు కేవలం ఫోన్ కాల్తో బదలాయించారని విచారణలో తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అవినీతి ఆరోపణలను కొట్టిపారేసిన కేటీఆర్ తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు కేటీఆర్కు మరో కారు గండం ముంచుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల దాడి ఘటన రాజకీయ దుమారం రేపింది. కలెక్టర్ కారుపై దాడి ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు సురేష్ను అసలు నిందితులుగా ఉండగా దీని వెనుక అసలు సూత్రధారులు బీఆర్ఎస్ పెద్దలే అన్న నిజాలు బయటకొస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలో లగచర్లలో జరిగిన దాడుల వెనుక కేటీఆర్ హస్తముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్లో మాట్లాడారు. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు 6 సార్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన ఆదేశాల మేరకే కుట్రకు ప్లాన్ చేసినట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్తో పాటు ఇతర కీలక నేతల అరెస్టు ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలో ఇప్పుడు కారు పార్టీలో పెద్ద కల్లోలమే రేగుతోంది. కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని
అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. మన హైదరాబాద్ విషయంలో చూసాం, మూసీ విషయంలో చూసాం. లేని కాని పోని చెప్పి అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం నిమగ్నమై ఉన్నారు. నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడి పడాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారే ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది.